ఉమ్మడి వరంగల్ లంబాడ లైవ్ ఐక్యవేదిక జిల్లా కోఆర్డినేటర్ లౌడియా రాజు నాయక్ పల్లవి ఆధ్వర్యంలో కేతావత్ మధు పదవి విరమణ వీడుకోలు సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆయుధ కర్మాగారంలో పదవి విరమణ పొందిన కేతావత్ మధు కమల జేడబ్ల్యూఎం ఎద్దు మైలవరం రంగారెడ్డి గారు 35 సంవత్సరాల పదవిలో ఉండి 29/2/2024 రోజున పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి వారితోటి ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా వీడ్కోలు పలికారు. కేతావత్ మధు కమల గారి యొక్క బంధుమిత్రులు అందరూ పాల్గొని 2 కిలోమీటర్ల వరకు ర్యాలీలో ఘనంగా ఊరేగింపు చేసి వీడ్కోలు సమావేశంలో కేతావత్ మధు కమల గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ వారి యొక్క బాల్య దశ నుంచి విద్యాభ్యాసం వరకు మరో 35 సంవత్సరాల ఉద్యోగ విషయాలపై మాట్లాడి కేతావత్ మధు కమల్ని ప్రశంసించి గజమాలతో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ గా సంతోష్ కుమార్ ఉన్నత విద్యలు పూర్తి చేసి రాజకీయ రంగంలో కౌన్సిలర్ గా ఎదిగిన తీరు గర్వకారణం. సందీప్ కుమార్ మాధవిల పిల్లలు దివినిశ్చయాస్ నియశ్వి రాథోళ్లు సవితా కుమారి చిరంజీవిల పిల్లలు అభినవ్ తరుణ్లను పౌత్రులుగా వంశాంకురాలుగా పొందిన ఆదర్శ గృహస్థులు మీరు. సుమారుగా 34 సంవత్సరంలో 5 నెలల అద్వితీయమైన సేవలు అందిస్తూ పదవి విరమణ చేయుచున్న శుభ సందర్భమున మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని పుత్ర పైత్రాభివృద్ధి నొంది వర్ధిల్లాలని చంద్రుని కొనులు పోగు చందమున పూరిక సోదరాత్రయము మీకు ప్రేమతో సమర్పిస్తున్న అభినందన చందన మందార మాల మధు మా మమతానురాగాల మకరందం పంచే మృదు మధుర భావముల విరజాజి మా బావ సదా ప్రేమతో మీ బామరుదులు పూరిక బలరాం, పూరిక తులసిరాం, పూరిక రాజు. స్థలం ఎద్దు మైలారాం. తేదీ 29/2/2024. ఒకసారి